హరా చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా లేక ఇది మా భ్రమ? చూసిదము. లచ్చిందేవి ఖచ్చితముగా లచ్చిందేవే. మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. స్వామి అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? లచ్చిందేవి, అమ్మా లచ్చిందేవి, టామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలు చూసుకోవచ్చు స్వామి. అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. చూసుకోకపోయినట్లేదు. నువ్వు తప్పక దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. స్వామి ఏమైంది స్వామి? అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెకి ఇస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు. అందుకే లక్ష్మీదేవి రానేకుండా ఆంజనేయ స్వామి ఠోకట్టాడు. అయ్యో ఇప్పుడు ఎలా స్వామి? హరోం హరా అత్తిరి చెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది. మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు. అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత ఎత్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతుల నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. అయ్యో స్వామి అయ్యో స్వామి, గుండు సగంలో ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో బాబాయ్, కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు? గుండు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుతామమ్మా, నుమ్మగా గీకుతామమ్మా. ఇదిగో బాబు. వస్తనా తల్లి వస్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండు అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండు అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరగుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాట లేదా? ఉంది, 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండుకు 10 రూపాయలు, అరగుండుకు 1000 రూపాయలు. ఒరే అత్తిలే, నువ్వు సామాన్యుడు కాదురా. ఒక్క రోజులో ఇన్ని అరగుండ్లు ఎలా గీకావురా? రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటువిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తెలి చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. మావా, అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,110. ఆ 601 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది? అబ్బులు, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది. ఆ 601 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి బాబీ, ఇదిగో బాబే. బాబే బాబేనండి, పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడి వ్రతం కూడా చేయలేపోయారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ రోజు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. బాబే బాబే
బాబే బావిలో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ. నా బిందె నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి ఎలా అవతగలు? సరే సంజయ్ ఎక్కడ? గింజలేదు గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా. బాబీ తొందరగా లాగు బాబీ, నాకు భయం వేస్తుంది. లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? బాబీ త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా అయ్యో, లాగు లాగు, 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 లాగు. నన్ను కదా తాను లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు, అమ్మ వదిలిపెట్టదు, వదిలిపెట్టద్దు. బాబీ వస్తున్నా సరిగ్గా కూర్చోవచ్చు కదే. సరిగా అమ్మా. ఇంటి బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. ఆ? బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉంది. ఇదేంట్రా ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే. పద. అన్నయ్య బాబీ ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చిందన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తునేగా, అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది అడుగు. ఏయ్! ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి అదేరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. దా. ఏంట్రా సంధ్య? సంధ్య ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడ్రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, ఆ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతానురా? నన్ను నేను కొట్టుకుంటానురా. నన్ను నేను కొట్టుకుంటానురా. అటు చూస్తున్నావేంట్రా? కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంధ్య నేను కొట్టుకుంటానే ఉంటా. సార్ నా గురించేనా? కాదు సార్, అద్దాల గురించి చూడండి సార్, ఎంత క్లీన్ గా తుడిచాను. ఈ మట్టి ఏంట్రా? అద్దాంది కాదు, మీ వేల్ది. పైడి తల్లి, బిఏబిఎల్, లాబీ మేనేజర్ సిన్స్ 1984. See this. Nobody can cheat me. Excuse me, may I help you? బాయ్ తో వదిలే గానీ మేనేజర్ గాకి. Oh, I am manager since 1984. మరి బాయ్ ఎక్కడా? మీకు బాయ్ కావాలా, మేనేజర్ కావాలా? రూమ్ కావాలి. Oh, సింగిల్ రూమా, డబుల్ రూమా? రాత్రి తాగింది దిగలేదా? Oh, I'm sorry. సింగిల్ రూమ్ 4060 రూపీస్ ప్లస్ ట్యాక్స్. నేను అడిగింది రోజుకి. నేను చెప్పింది రోజుకే. ఫర్ వన్ సింగిల్ డే 4060 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. అబ్బే బా తక్కువ. రూమ్ సరే గానీ బాత్రూమ్ ఎక్కడా? అక్కడ తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది. రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలు. ఆహా ప్లీజ్. చాలా టైం అయింది. రే సార్ వాడు బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళాడా, బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఎందుకైనా మంచిది బ్యాగ్ చెక్ చేయి. వచ్చేస్తున్నాడు. సంజోడు
ఏమాయ్ ఓయ్యా బాత్రూమ్ చాలా బాగుంది. రూమ్స్ లో ఇంకా బాగుంటాయి. ఎందుకు? ఇది చాలా మనకి. ఇది చాలా ఇంజు సరిచావా? తప్పు. మేడం టిఫిన్ ఇచ్చి పంపించుంటారు, ఇంత తెచ్చుంటారు, అంతే కదా? ఎస్ సార్. నాకు తెలుసు కదా, లేకపోతే మీరు ఎందుకు వస్తారు, టిఫిన్ ఎందుకు తెస్తారు? బయలుదేరండి. ఓకే సార్. ఇదిగో తొందరపడి తినేకో, మొహం కడుక్కొని వస్తాను, ఇద్దరు కలిసి తిందాం. ఏంటి పిల్లలు కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. ఒరేయ్ సత్తిగా బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట? ఒరేయ్ సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను నీ పుట్టెక్కను. కాపులో కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరేయ్ సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ ముగ్గులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళి కూడా ఇప్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలిప్పరా రారా. నువ్వు రారా. వదలవే, ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను పట్టి ఇప్పుడు ఏంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకున్నా మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటిని జుట్టేసుకుంటావా? అది వెనకాల చాట్ ఉంది. ఈడెక్కడ పడితే అక్కడికి ఇచ్చుతున్నాడు. దాన్ని వదలొద్దు, కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? కుక్క కుక్క వదులు. ఒరేయ్ సత్తిగా, ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే. ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడ కూర్చొని నాటకాలు దొప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతారా నన్ను? అన్నా ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా, ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమన్నా ఈ జక్కన్న. షిండేని తిట్టి ఆ సంజయ్ను పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? ఆడి స్కెచ్ ఏమిటో అర్థం కావలేదురా. రై ఓసారి అని బిలవంటరా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మనతో అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మూత సరిపోద్ది. మూత? మూతకేమెక్కుద్దాయి? నాకు మూత చాలండి బాబు. పోయింది చెప్తాను. ఈడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? అన్నా నేను ఇంటికి వెళ్తానా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నానా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటాం. సెటిల్మెంటా? రారా రైట్ రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా. చెక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేత కూడా అమ్మా
నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగరు టైంకి ఇంత తిని వండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నేంటగా రేయ్ మీరు కూడా ఇళ్ళకి పోండి. రేయ్! నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏందబ్బయ్యా ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కడే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా, ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపాములే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా అని 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను? నీ హాయిగా టీవీ చూస్తున్నా నన్ను పిలిపించి నా స్కెచ్ వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందా మీరు రచ్చ అర్ధరాత్రి పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే కానీ నేను పడుకోను. నువ్వు దిక్కు కిందకి. మాటి మాటికి మెట్లకి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంకుల బజార్లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఈయన చంపేయండి, నరికేయండి పెద్ద పెద్ద అరుపులారు. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు? అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు? కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మోతాగేసి వస్తా. అమ్మో ఈ రచ్చకి తట్టుకోలేనయ్యో. ఓకే సార్, జస్ట్ మినిట్. yes what can I do for you? యా వెరీ ఫైన్. ఎవరు కావాలి సార్? మా అయ్య, మా అంకులు అదే ఆయనకో పేరుంటుందిగా, వెంకటరత్నం, ఈ కంపెనీ అన్నిటికీ ఓనరు. ఆయన్ని కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి. ఆడేవడో? వీడే. నువ్వెవడరా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి, అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటారా అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలంక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా? లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానని తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా? అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పిచ్చిన వాళ్ళ? ఆహా. బిచ్చగాళ్ళ? ఎవరో? విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అబ్బా చాలా తెలివి ఉన్నాడు నువ్వా. ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు చెప్పాడు. ఇదిగో మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది, తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో పైపొత్తం పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా ఎక్కడ తీసుకున్నా అడిగి అక్కడ దించేసాయి. ఓకే పదా. అల్లుడు నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మారిస్తే నాకు గతేమైపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్టాలి మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచుకో. అల్లుడు వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. హాజీ పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా మొత్తం 7 వారాల నగలు
ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. ఆ? అట్ట కాదు గాని ఆ. ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50, 2 నాకు 4 నీకు. అదెలా గుర్తు మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు? 50-50. ఒకటే నీకు, దాంట్లో ఏ, వచ్చేస్తాయి కదా. ఏంటి, వాయిదా ఏదో అవుతుంది? చెప్పిన బట్టి మావా. ఓ, చెయ్యి. ఓ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు నువ్వు. ఏం చెప్పేది ఒక్క? ఏంటి చెప్పేది? ముక్కు కొరుకుతా. ఏం కొరికేది నువ్వు? ఏం చేసేది? ఏయ్! ఎరా ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం ఏంటి సార్? ఇది మా సొంతం, అవర్ ఓన్. రేయ్, ఆ బాక్స్ కి మీ ఫేసుల్ కి కనెక్షన్ కుదరడం లేదురా. ఏమున్నాయి దాంట్లో? అబ్బబ్బబ్బ, ఏముంటాయి? ఆ బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, ఆ? అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా, తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు ఏంట్రా? రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీసు అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా. చూపించరా, చూపించు. అల్లుడు మావా, పెట్టె ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? రవి సార్ వదిలే సార్. సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదే. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. నెక్స్ట్ సినిమా ట్రై చేస్తాను. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఫోన్ చేసి 3 రోజులైంది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. మరి నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తాను పో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్? ఆఫీస్కి వచ్చి కనపడవా? థ్యాంక్స్ సార్. సార్ సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పేరేంటని అడుగుతారు నువ్వు. బుద్ధిలేదనుకో, పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తావు నువ్వు. సార్ 47 పేరేంటి అడుగుతాడు. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి. పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లో సార్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్, ఫైట్స్, డాన్స్, ఎన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ సార్ మీకు? డైరెక్టర్ అంటే ఎన్నింటి మీద కమాండ్ ఉండాలిరా? ఇవన్నీ తెలియకుండా బానే మేనేజ్ చేస్తాడు గురుగారు. మొదటి నుంచి అదే అర్థం కాదు. అన్నయ్య, ఈ క్యూలో వెళ్తే ఎప్పటికి దర్శనం అయ్యేది? నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు. నేను చూసుకుంటాను కదా. లోపల మినిస్టర్ గారు ఫ్యామిలీతో దర్శనం చేసుకుంటారు. మీరు ఎంఆర్ఓ కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? కనిపించట్లేదా? ఒకసారి కనిపిస్తేనే ఉంగరం పోయింది. పోదామా? నువ్వు ఎత్తుని చంపేస్తాను రోయ్. అదిగో మరి ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తాం ఏంటండి? ఎరా పుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటాడు. అయ్యో, అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులాట్లో స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఆ గేట్ నుంచి వెళ్ళండి బాబు, మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి. ఇంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరం దోషం ఎలా వెళ్తాం? నేను కొడుతుంటాను, వస్తుంటా. నువ్వు తప్పుకోనే చెప్తాను. ఎంపరో చంద్రశేఖర్ తప్పని గెట్ చేయి. త్వరగా రావు.
ఇక్కడే ఉండు నువ్వు గట్టిపోయి ఒరే సునీల్ అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు మీరేంటి ఇక్కడ ఉన్నారు ఏమండి శర్మ గారు పూజ అదిరిపోవాలి. పూజ అదిరిపోవాలి బెదిరిపోవాలి అనకూడదు బాబు బాగా జరిపించండి అనాలి మరి అదే సందూరితో పాఠం నేర్పించేస్తారు. వేలు కనుకోండి. అయ్యా పేరు గోత్రం చెప్పండి బాబీ ఆ, మీరు కరెక్ట్ గానే విన్నారు. నా పేరు బాబీయే. ఏమిటో నీ పేరు చెప్పమ్మా సంధ్య. సంధ్య పేరు పాతదే అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో. కాలేజ్ ఎగ్గొట్టి కొండ మీద తిరిగేవాళ్ళం అండి, అందుకే మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్. ఏంటి అమ్మవారి కోసమే? కాదు, అమ్మాయిల కోసం. బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు. కామెడీ అవసరం ఏంటండి మీకు? బాబు ఈ కొండని ఇంద్రకీలాద్రని ఎందుకంటారు? ఎందుకంటే ఆ మధ్య ఇందిరాని సూపర్ హిట్ సినిమా ఇక్కడ 100 days ఫంక్షన్ చేశారండి. అప్పటి నుంచి అలా అలా నేర్చుకుంటున్నారు అందరూ. రావాలన్నా వెయిటింగ్ ఇక్కడ. సార్ నమస్తే సార్. సార్ ఇడ్లీ గారు వచ్చారండి. ఆడు మొహం నువ్వు అడ్డగా నుంచి ముందు క్లోజప్స్ కట్ చేద్దాం, ఆ తర్వాత సజెషన్స్ కట్. ఎవరు బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా, వెళ్ళు, బయటికి బయలుదేరు. వేణు ఓ పగిలిపోద్ది. ఎవరు అనుకుంటున్నా మా గురువు గారు ఇడ్లీ విశ్వనాథం గారు. ఓకే కూల్ డౌన్ వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను నిన్నెక్కడా చూడలా. వేణు నీ అసిస్టెంట్లు కూడా నేను తెలియదా రవి? అంటే సార్ కొత్తోడు సార్, కొత్తగా వచ్చాడు, మీరే ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకుంటారా సార్? నో రవి సెట్ ఈస్ వెరీ నైస్. Thank you, చాలా sir. బాగుంది. Thank నేను ఇక్కడ లేను అనుకుని నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే సార్. టెన్షన్ వద్దు. ఓకే నేను ఇక్కడే కూర్చుంటాను. వేణు అమ్మలారా, అయ్యలారా, అక్కల్లారా, అన్నల్లారా, రండి బాబు రండి. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, నోళ్ళ నొప్పులు, తోళ్ళ నొప్పులు, తల నొప్పి, మొల నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, తొంటి నొప్పి, వంటి నొప్పి, ఆ నొప్పి ఏ నొప్పి అయినా చేతితో తీసి పారేసినట్టు, కాలుతో తిని తరిమేసినట్టు పోతుంది. ఉబ్బసం, ఆయాసం, మూలశంక ఒకటేమిటి, ఎలాంటి బాధలైనా చిటికిలో మాయం. ఇది మాయామర్మం కాదు బాబు, ఇంద్రజాలం మహేంద్రజాలం అంతకన్నా కాదు. మీ ఒంట్లో విద్యుత్ లేకపోతే సమరదాకా వెళ్ళక్కర్లేదు. నేనిచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ వాడితే చాలు, మీ సమస్య ఇట్టే తీరిపోతుంది. మానవ నాడి మండలానికి విందు నేనిచ్చే మందు. రండి బాబు రండి, రండి బాబు రండి, వచ్చి తీసుకోండి. ఆలోచించిన ఇంజనీర్ తీసుకుని ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా, అయ్యా, అక్క, చెల్లి, గురువా నన్ను నువ్వే కాపాడాలి. నేను నిన్ను కాపాడటం ఏంటే బాబు, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అడుక్కో. అది కాదు గురువా, నా పేరు మన్మధరావు. ఆహా, పేర్లోనే కాదు నీలోనూ మన్మధుడు ఉట్టి పడుతున్నాడు. ఏం లాభం గురువా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరు మన్మధరావే, కానీ దానికి న్యాయం చేయలేకపోతున్నా. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు గురువా, నేను అన్నిట్లోనే పర్ఫెక్టే, ఒక్క మ్యాటర్లో తప్ప. ఆ మీటర్ మ్యాటర్ ఏంటో చెప్పయ్యా. మరి గోడ మీద సిరిగిపోయిన ఐశ్వర్యరాయ్ పోస్టర్ చూసినా, దండె మీద సీకిపోయిన కాటన్ సీర చూసినా, గుండె ఏంటది? గులాబ్ జామ్ అయిపోతుంది. మంచిదే కదయ్యా, పైగా అది ఆరోగ్యవంతుల లక్షణం కూడాను. నువ్వు చెప్పేది నిజమే అనుకో. అందమైన అమ్మాయిని చూడగానే 90 దాకా వెళ్ళిపోయిన మీటరు తీరా స్పాట్ గా టచ్ చేసరికి 0కి పడిపోతుంది. అందుకని మంచి లేహ్యం ఏదైనా ఇచ్చావనుకో మీటర్ ఎందుకు ఇవ్వను? బ్యాటరీ వీక్ అయితే మళ్ళీ చార్జ్ చేసుకోము. ఇది అంతే, నేనిచ్చే మందు పొందుకు ముందు విందులో వేసుకున్నావు అనుకో, ఇక నైట్ అంతా సందడే సందడి. బాబు అది తొందరగా ఇచ్చి ఆటోలో జాంగ్రీ వెయిటింగ్. ఓహో, ఇది నయగ్రా ఫాల్స్ నుంచి తెచ్చిన వయగ్రా ఫాల్స్. అమ్మా, ముందు 10 100 నోట్లు చేతిలో పెడితే ఇది నీ చేతిలో పెడతా. మూడే ఉన్నాయి అయితే ఈ పోటీకి సగమే తీసుకెళ్ళు.